విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిట్ అధికారులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల టెక్నీషియన్గా పనిచేస్తున్న హోంగార్డ్ వెంకట్ను సిట్ అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజు ఆదేశాలతో స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ తొలగించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీంతో కీలక ఆధారంగా మారిన సీసీటీవీ ఫుటేజ్ తొలగింపుపై వెంకట్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి విచారణలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ విచారణలో గుర్తించారు. సుమారు 60 రోజులకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం కూడా తొలగించారు. డివిఆర్ లో ఏమీ లేదనే విషయాన్ని గుర్తించిన అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఈ టెక్నీషియన్ గా ఉన్నటువంటి హోంగార్డ్ వెంకట్ ని అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజు ఆదేశాలతోనే వెంకట్ ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని తొలగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం వెంకట్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. 6 నెలల క్రితమే అతను హోంగార్డ్ ఉద్యోగంలో చేరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పనిచేస్తా ఉన్నాడు. కేసుకు సంబంధించి సాయికృష్ణని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడంతో పాటుగా ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలన్నిటికీ సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అనేది పోలీస్ స్టేషన్ లో కీలకంగా మారింది. అయితే ఆ ఫుటేజ్ ఎక్కడ కూడా దొరక్కపోవడంతో దానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా సిఐ నాగరాజ్ ఆదేశాలతోనే హోంగార్డ్ వెంకట్ చేసినట్టుగా నిర్ధారణకు వచ్చి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. అతన్ని ఇవాళ లేదా రేపు అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వెంకట్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం ఇంకా దొరకలేదు కాబట్టి పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ రికవరీ మీద దృష్టి పెట్టారు. కానీ అది కూడా సాధ్యం కాకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే నాగరాజ్ ఇదంతా చేశాడనే విషయానికి